తెలంగాణ పండుగలు అంటే ఆంధ్ర పాలకులు చిన్నచూపు చూసేదని, బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన ఘనత కేసీఆర్దని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. చినశంకరంపేట మండల పరిధిలోని అంబాజీపేటలో గ్రామ దేవతలు దుర్గామాత, పోచమ్మ బోనాల పండుగలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి బోనాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ పండుగ అంటే ఆంధ్ర పాలకులు చిన్నచూపు చూసేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి బోనాల విశిష్టతను తెలియజేసిందని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలన్నారు. ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత నెలకొంటుందన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, మళ్లీ రైతు కళ్ళల్లో సంతోషం చూడడం జరుగుతుందని, బీఆర్ఎస్ రావాలని, సీఎం కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు రాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ గంగా నరేందర్, లక్ష్మారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, సర్పంచ్ నరేష్, మాజీ సర్పంచ్ సానా సాయిలు, కుమార్ గౌడ్, నాయకులు మోహన్, నవీన్ గౌడ్, లక్ష్మణ్, రామకృష్ణ, రాజ్ కుమార్, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శంకరంపేట మండల అంబాజీపేట గ్రామంలో పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ కూడా దుర్గమ్మకు బోనాలు తీయడం జరుగుతూ ఉంది. మరి వెనుకటి నుండి కూడా వస్తున్న ఆచారం, పూర్వకాలం నుండి కూడా వస్తున్న ఆచారం, గ్రామం దేవతలను పూజించుకున్నట్టయితే ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుంది. ఆ గ్రామంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటే నమ్మకం కొద్దీ ప్రతి సంవత్సరం కూడా గ్రామ దేవతలకు పూజలు చేస్తారు, గ్రామ దేవతలకు బోనాలు సమర్పిస్తారు. మరి ఈరోజు దుర్గమ్మ దేవికి మరి బోనాలు సమర్పించడం జరుగుతూ ఉంది. గ్రామస్తులందరూ కూడా అంగరంగ వైభవంగా అందరూ కూడా కలిసిమెలిసిగా పండుగ చేసుకుంటూ ఉన్నారు. మరి అమ్మవారిని మనందరూ సుభిక్షంగా ఉండాలి, గ్రామం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా అన్నం పెట్టే రైతులు మరి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా వర్షాలు చక్కగా కురిసి వాళ్ళ కష్టాలు తొలగిపోయి వాళ్ళకి మంచి జరగాలని కూడా అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే బోనాలు అనేది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యంత ప్రశస్తం చెందినవి. గతంలో ఆంధ్ర పాలకులు బోనాలు అంటేనే చిన్నచూపు చూసేవాళ్ళు, తెలంగాణ పండుగలు అంటేనే చిన్నచూపు చూసేవాళ్ళు. కేసీఆర్ గారు వచ్చినాకనే బోనాల యొక్క విశిష్టతను తెలుసుకొని బోనాలను మన రాష్ట్ర పండుగగా గుర్తించి మరి అన్ని గ్రామాలలో కూడా గ్రామదేవతలకు బోనాలు చక్కగా చెల్లించి